రాజమహేంద్రవరంలో రాజకీయ వేడి మరింతకు పెరిగింది. కూటమి మంత్రుల భార్యలపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి కండవల్లి లక్ష్మి ఘాటుగా స్పందించారు. రాజమండ్రి ఆనం కళా కేంద్రం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గత వైఎస్సీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేశారని, అక్రమ కేసులతో చంద్రబాబును జైలుకు పంపించారని విమర్శించారు. ఒక మహిళగా ఇతర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ రోజు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు చాలా భయంకరమైన మాటలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి భార్యను, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు భార్య గారిని, మా మినిస్టర్లు భార్యలని ఆవిడ మాటలు పేర్లతో సుద్దా ఎత్తి చాలా భయంకరమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ మీట్ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియచేసేలాగా ఆవిడకి కౌంటర్ ఇవ్వడానికే నేను ముందుకు రావడం జరిగిందండి. గత ప్రభుత్వంలో వారు చేసిన భయంకరమైన పరిపాలన ప్రజలందరూ కూడా చూశారు. దాన్ని అధికారాన్ని వినియోగించుకొని వారు ఎలాంటి ప్రవర్తనలో వాళ్ళు పరిపాలించారో వాళ్ళ అన్నిటికీ వదిలేస్తున్నాం. చాలా భయంకరంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, అనిత గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ, అనిత గారిని చంద్రబాబు నాయుడు గారు ఉంపుడుగెత్తని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. గత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుండగా ఆంధ్రప్రదేశ్ ని అప్పుల కుప్పగా మార్చి చాలా భయంకరమైన పరిపాలించి ఏ తప్పు చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాక్రాంతంగా సెంట్రల్ జైల్లో పెట్టించి చాలా ఇబ్బందులు గురి చేశారు. అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని అందరూ కలిపి పట్టం కట్టారండి. అది వాళ్ళు జీర్ణించుకోలేక భయంకరమైన మాటలతో ప్రతిదీ కూడా మంచి చేసినా చెడు మార్గంలోకి మలిచి, చెడ్డ చేసినా చెడ్డ కార్యక్రమాలు కాకుండా వినియోగించుకోకుండా తప్పుడుగా ప్రవర్తించడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. రోజా గారు ఈ రోజు రాధాకృష్ణ గారు ఏదో పెట్టారని ఆవిడ అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇది ఫస్ట్ రోజా గారు అన్నారండి. గతంలో వారు అధికారంలో ఉంటుండగా తిట్టిన వీడియో కూడా మేము చూపించడం జరుగుతుంది. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అండి ఆ మాటలు మాట్లాడడం జరిగింది. సభ్యత సంస్కారం ఉన్న మహిళలేనా మీరు మంత్రులుగా పనిచేశారు. మీ అధికార పార్టీలో ఉంటుండగా చాలా భయంకరమైన మాటలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఈ రోజు రోజా గారికి ఒక మాట నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, రోజా గారు మీరు ఒక సాటి మహిళ అండి, అది తెలుసుకోండి. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి భార్య, లోకేష్ గారి భార్య అని మీరు మినిస్టర్ల భార్యలు, మీ అందరి సంగతే చూస్తాం అని మీరు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ దాకా అవసరం లేదండి. తెలుగుదేశం పార్టీలో చాలా రెబల్స్ క్యాండిడేట్లు కూడా ఉన్నాం. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం కూడా. కానీ మా నాయకుడు మాకు ఒక సంస్కారం, సభ్యత, మర్యాద, క్రమశిక్షణ నేర్పించారు మా కూటమి ప్రభుత్వంలో. అలాగే మా తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణ పక్కన పెడితే మేము రోడ్డు ఎక్కితే మీరు తట్టుకోలేరు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను.